తమిళనాడులో ఉన్న కృష్ణగిరి కందికుప్పం అనే ప్రాంతంలో ఉన్నాము. చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మీరు మొక్కొని ఇలా బిడ్డ పుట్టదు కాబట్టి బుజ్జి నా కొడుకుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. ప్రజెంట్ ఇక్కడ ఎక్కడున్నామంటే తమిళనాడులో ఉన్న కృష్ణగిరి కందికుప్పం అనే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నా వెనుక కనిపిస్తున్నది వచ్చేసి చాలా పురాతనమైన ఆలయము. ఈ ఆలయం పేరు వచ్చేసి కాలభైరవుడు అంటారు. అండ్ మన బైక్ పేరు కూడా మీకు తెలుసు, బైరా అని పెట్టాను. అదంటే ధైర్యవంతుడు. అంటే ఇతన్ని చూస్తే ఎలాంటి చెడు ఇది ఉన్నా కానీ దెయ్యాలు ఇవన్నీ పారిపోతాయి అనేసి ఇక్కడ ప్రజలు నమ్ముతారు. సో ప్రజెంట్ నేను ఇక్కడ పొద్దున్నే మార్నింగ్ ఒక 5 o'clock త్వరగా రెడీ అయిపోయేసి ఇక్కడికి వచ్చేసాను. వచ్చే దారిలో ఫుల్ వర్షం అంటే వర్షం, అయినా నేను ఆగలేదు. సో ప్రజెంట్ మనము ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఏమనేసి, ఈ హిస్టరీ ఏమనేసి లోపల మనం అడుగుతాం. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ అర్చనానికి తీసుకున్నా. ఇది ఫుల్ సెట్ వచ్చేసి 100 రూపాయలు అంట. మళ్ళీ అక్కడ దేవునికి ఏదైనా కోరుకొని లోపల కూడా మనం ఇది కట్టి ఇవ్వచ్చంట. సో ఇంకా ఇక్కడ షాప్స్ ఓపెన్ కాలేదు. ఇప్పుడే నేనే ఫస్ట్ వచ్చాను కాబట్టి గుడి కూడా ఒక అరగంట అయింది ఓపెన్ చేసి. సో మీకు పండు పూర్లు ఏదైనా అర్చనం కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఈ బ్రదర్ ఉన్నారు. ఇక్కడ డాలరు, దేవునికి అభిషేకం చేసిన తీర్థము, మళ్ళీ ప్రసాదం అంతా ఒకే బాక్సులు ఇక్కడ అనుకున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో అతనే అంట ఈ దేవస్థానంకి గుడికంతా గురూజీ అని. సో మనం లోపల వెళ్తాం తొందరగా. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి అక్కడ ఏదైతే అర్చనంకి మనకు పండు పూలు ఇచ్చారని నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ పండు పూలు తెచ్చేసి ఇక్కడ పూలు శునకం అంటే కాలభైరవుడు అంటారు. సో ఇక్కడ మనము పువ్వు పెట్టేసి ఊదవతిలతో వెలిగించేసి పూజ చేసేసి, అందులో కర్పూరం ఉంటుంది, ఆ కర్పూరం ఇక్కడ వెలిగించేసి మీరు పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ అక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి వినాయకుడు స్వామి ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ వినాయకుడు స్వామి ఉంది. ఫస్ట్ అక్కడ దేవుణ్ణి పూజ చేసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చేసి ఇది పూజ చేసుకోవాలా. సెకండ్ డే ఉన్న వినాయకుడు స్వామికి పూజ చేసుకున్నా అంటే ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు కాబట్టి ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత, అలానే దీని పక్కనే స్వామి స్తూపం ఉంది కదా, మండపం, దాని పక్కనే వస్తే ఇక్కడ శనేశ్వరుడు ఈయన ఉంటారు. సో ఇక్కడ కూడా మనం ఏమన్నా కావాలంటే కూడా పూజ చేసుకొని వేడుకొని మొక్కచ్చు. ఇక్కడ వచ్చేసి మురుగుడు స్వామి ఉన్నారు. సో అలానే ఇలా వస్తే ఇక్కడ గుడి చూస్తే ఇంకా కడుతున్నారు. ఇది కూడా వచ్చేసి కాలభైరవుడిది. లోపల చూపిస్తా, చాలా పవర్ఫుల్గా ఉన్నారు. నిజంగా నాకు గుడికి రాగానే ఈ ప్రకృతి మధ్యలో ఈ గుడి అనేది కట్టారు. ఈ గుడి లోపల అడుగు పెట్టగానే నా
ఇది బాడీలో ఏదో ఒక తెలియని ఒక వైబ్రేషన్ వచ్చింది. మనము అక్కడి నుంచి ఇక్కడ రాగానే ఇక్కడ వారాహి అమ్మ ఉన్నారు చూడండి. ఎక్కడ పోని మనకి శునకాలు ఉండే ఉంటారు. చూడండి వారాహి అమ్మ మంత్రం కూడా ఉంది. నర్పావి నర్పావి, ఇలా నర్పావి నర్పావి అని 3 సార్లు చెప్పండి. మీకు ఎన్నిసార్లు అవుతాయి అన్నిసార్లు చెప్పండి. వెరీ పవర్. సో అక్కడ చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి అన్నదానం జరుగుతుంది. సో మనం ఇప్పుడు దీని వెనుకనే వెళ్తే చూడండి, ఇక్కడ కూడా ఒక శునకం. దీని వెనకాలనే వెళ్తే రుద్రాక్షతో చేసిన ఈ గోపురము చిన్న చుక్కలాగా కడతా ఉంది. సో ఇక్కడ లింగం పెట్టారు, కాశీ నుంచి చేసిన ఈ లింగం అంట. ఇక్కడ ఈ చెమ్ము ఉంది కదా, దీంట్లో కొంచెం మనము నీళ్ళు తీసుకొని దేవునికి మనస్ఫూర్తిగా మీరు మొక్కొని ఇలా దేవునికి గంగాజలంతో మనము ఇలా పూజ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మొత్తం పూజ చేసిన తర్వాతనే, ఎందుకంటే మనస్ఫూర్తిగా చేయాలి కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి. సో నేనంతా పూజ చేసుకొని అర్చనమంతా చేసుకొని వచ్చాను. చాలా వరకు కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలిసిండదు. ఎందుకంటే ఇక్కడ బిడ్డ పుట్టిన వాళ్ళకి ఇట్లా ఉయ్యలలో బిడ్డ పెట్టి కడతారన్నమాట. ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా కానీ ఉండదు, బిడ్డ పుట్టదు కాబట్టి. సో అలాంటప్పుడు ఇది ఇక్కడ ఉన్న ప్రజలంతా నమ్ముతారు, అందులో నేను కూడా నమ్ముతాను. సో అందుకనేసి ఇక్కడ కడతారు. చూడండి ఎన్ని కట్టారో చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఫుల్ కోనేరు ఉంది, చాలా బాగుంది. దేవునికి ఏమైనా కావాలంటే కానీ ఇక్కడ వచ్చేసి కొంచెము పూజలంతా చేసుకొని వెళ్తారు. చూడండి తామర పువ్వు ఎంత బాగా పెద్దదిగా పూసింది. అది చేపలు ఉన్నాయి, బాగా పెద్ద పెద్దవి ఉన్నాయి, మీకు తెలుస్తుంది అనుకుంటా. చూడండి ఇక్కడ బా లింగం ఇది పిన్పక్కన. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, రాహు కేతువు మధ్యలో భైరవ ఉన్నారు. సో అంత బాగా ఒకే రాయిలోనే చెక్కారు దీన్ని. ఇక్కడ చూడండి ఆయన వాహనము శునకం. చూడండి ఎంత బాగుంది. గంట నాగమ్మ అంటారు కదా, మన ఊర్లో కూడా ఊరు బయట ఉంది చూడండి, నాగమ్మ అంటాము, ఓం శక్తి అంటాము. అట్లా బాగా కళ్ళగా ఉంది. ఇక్కడ మధ్యలో ఒక చిన్న లింగం పెట్టారు చూడండి. నేను మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినాను కదా, ఇట్లా గుమ్మడికాయలో కూడా మనము వత్తులు వెలిగించి మీకు కోరికలు, ఎవరైనా డబ్బులు ఇవ్వలేదు, ఎవరైనా శత్రువుల నుంచి కూడా మీకు ఏమైనా ఆపదలు, ఎవరైనా చేతబడులు అట్లా చేస్తే కూడా ఈయన దగ్గరికి వచ్చేసి ఒప్పించి మాకు ఇలా అయిందని మీకు అయింది. ఎందుకంటే మీకు తోచింది ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వచ్చు, ఇదే ఇవ్వాలా అంతే ఇవ్వాలంతా ఏం లేదు. గుడి అనేది ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బాగుంది. సో ఇక్కడ పైకి ఎక్కి వెళ్దాము. ఇంకా ఇక్కడ మండపం కడుతున్నారు, చాలా బాగా కట్టారు.
సో ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ప్రకారం అలా మొత్తం అన్నీ చుట్టుకున్న తర్వాత మీరు ఇక్కడున్న కాలభైరవుడిది కడుతున్నారు కదా. మోస్ట్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు కట్టేసి ఉండొచ్చు, ఏమో నాకు తెలీదు. బట్ ఫైనల్గా ఇక్కడ మన శివయ్యని దర్శించుకునేకి వచ్చినాము. ఇదే గోపురము. సో నేను దర్శించుకున్నా, మీకు దర్శించి చూపిస్తున్నా. ఈ గోపురం చాలా సైలెంట్గా ఉంది ఇక్కడ. చూడండి ఇప్పుడే పడుకున్నాను. ఓకే, నేను ఇక్కడే నిలబడుకొని ఉన్నా. వేరే వాళ్ళు చెప్పారు లోపలికి వెళ్ళొచ్చు శివయ్య. ఇక్కడ చూడండి ఎంత పెద్ద అన్నదానము ప్రదేశం, ఎంత బాగా కట్టారో. సో మనము ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లోకి వస్తే ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ప్లేట్స్ తీసుకొని వెళ్ళాలంట. సో ఇక్కడ మనకేమి ఇచ్చారంటే పులియోగరే ఇచ్చారు, కొబ్బరిన్నం ఇచ్చారు, చట్నీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అన్నదాన సేవ చేస్తారంట అక్కడ లోపల. చూడండి చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది టేస్ట్. ఏమైనా గుడి ప్రసాదమే, తృప్తిగా ఉంది. ఎందుకంటే నేను వచ్చేదాల్లో కూడా పొద్దున్నే తలస్నానం చేసుకుని డైరెక్ట్గా గుడికి వచ్చేసాను. కానీ ఈవెన్ కాఫీ కూడా తాగలే, అంత కొంచెం నీళ్ళు తాగేసి వచ్చాను ఇంటి నుంచి. ఇంత మంచి భోజనం దొరుకుతుందని నేను అనుకోనేలేదు. యాక్చువల్గా నేను అన్నం వరకు తెచ్చుకొని తింటున్నా, కానీ ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చాలా పెద్ద ఆయన వచ్చేసి నాకు నీళ్ళు కూడా పెట్టేసి వెళ్ళాడు. ఇలాంటి దేవుడి వీడియోలు చేస్తే ఎవరు చూస్తారు? ఇదే జర్మన్ అమ్మాయితో డేటింగ్ అని చెప్తే మాత్రం నువ్వు తమ్ముళ్ళు పెడితే అని చూస్తారు. మళ్ళీ చూస్తే మన హిందూ పురాణాలు ఏది మర్చిపోకూడదు అంటారు. ఇలాంటి గుళ్ళకి వస్తానే కదా తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఈ స్తంభం లాగుంది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ పూజ చేసిన తర్వాతనే గిరివనంకి అనేది వెళ్తారంట చాలామంది. అండ్ ఇక్కడ చేస్తాను చూడండి, ఇక్కడ చిన్నగా మీకు కనబడుతుంది అనుకుంటా
శివుంది పట్టీలు లాగేసిండ చూడండి. అక్కడికి వచ్చేసి ప్రతి పౌర్ణము పైన వెళ్ళేసి ఆయన భైరవజీ వచ్చేసి స్వామి పైన వెళ్ళి పూజ చేసుకొని అక్కడ వైట్గా ఒకటి ఉంది స్తూపంలాగా, అక్కడ ఇది కర్పూరం వెలిగిచ్చేసి వస్తారంట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే గోశాల ఉంది. ఓకే, చూడండి ఎద్దుల బండి నా పక్క పాతకాలంలో ఇప్పటికీ ఉంది ఇక్కడ. చిన్న చిన్న దూడలు కూడా ఉన్నాయి. దూడ ఇదివా ఫ్రెండ్స్ చూడండి ఎంత బుజ్జి నా కొడుకుంది అక్కడ. చిన్నది ఎంత బాగుంది చూడండి. దందా ఎన్ని ఆవులు ఉన్నాయి చూడండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎట్లా వస్తాయి. ఆయన గురుజీ చాలా మంచి సేవ చేస్తున్నారు. ఉన్నారు ఓ అమ్మా, బాగా పెద్దది. సో ఫ్రెండ్స్, ఒక చిన్న యాడ్ చేయాలా. ఇక్కడ వచ్చేసి ఈ గోశాల ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మామూలుగా వర్షం పడినప్పుడు అంతా తడిసిపోతుంది అనేసి అక్కడ ఒక చిన్న చూడండి ఈ గుడిసె ఉంది కదా దాని కింద. సో అలానే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ గోశాలకి మీరు ఇక్కడ నుంచి ఈ మొత్తం ఆల్మోస్ట్ 25 lakhs ప్రాజెక్ట్ అంట ఇది. సో ఇక్కడ ఏరా అంటే మొత్తము షెడ్ వేసేసి, అంటే దాని కుకింగ్ వచ్చేసి ఇక్కడ చేసేటట్టు చూడండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఇది ప్లేస్ మీరు ఎంట్రన్స్లో నుంచి కూడా రావాలనుకుంటే కూడా అట్లా కూడా రావచ్చు. సో మీకు ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, మీరు మెయిన్ రోడ్లో వస్తే కూడా ఫస్ట్ దేవస్థానం గుడినంతా మీరు చూసుకొని వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఇక్కడ ఎక్కడైనా చేసుకొని మీరు ఇక్కడ రావచ్చు. ఇక్కడ వచ్చేసి మామూలు బా అబ్బా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా వానభద్ర కళ్యాణం అంట. ఎంత పవర్ఫుల్గా ఉన్నారు చూడ ఆమె. ఇక్కడే హోమం కూడా చేస్తారు. అండ్ ఆమె వాహనము ఇక్కడ చూడండి ఇట్లా. సో చాలా బాగుంది, పెద్ద స్పేస్ ఉంది ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకునేకి. వీరభద్ర స్వామి ఉన్నారు కదా అక్కడ, ఆ ఖడ్గం పెట్టుకుంటాను చూడ, అదే ఇది. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా. వీరభద్రేంద్ర స్వామి ఇక్కడ. ఈ ప్లేసెస్ అంతా నాకు ఇక్కడ చూపించింది వచ్చేసి సుబ్రహ్మణ్య అనేసి, ఇక్కడ టెంపుల్లో బయట వచ్చేసి ఎలక్ట్రీషియను. సో మనకి కొంచెం ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. ఓం శక్తి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వీక్షిస్తారు. అక్కడే గోపురం ఉంది చూడండి, ఆర్చు. అక్కడ నుంచి వచ్చి కూడా మీరు కార్ ఇక్కడ పార్క్ చేసుకొని గుడికి కూడా వెళ్ళచ్చు. ఇక్కడ గోశాల ఇవన్నీ ఉన్నాయి. సో చూడండి, చాలా మనసుకి తృప్తిగా ఉంది. ఎంతో బాధతో వచ్చాను, అంతే తేలికతో వెళ్తున్నా. వీడియో మొత్తం చూశారు కదా, నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు అనుభూతి అనేది మనసుకి చాలా సంతోషంగా ఉంది ఈ గుడికి వచ్చిన తర్వాత. సో నేను ఎంటర్ అయిన వెంటనే నాకు 5 నిమిషాలకి అక్కడ పువ్వు తీసుకుంటానా, ఏదో తెలియని ఒక బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చేసింది.
సో అంటే ఇక్కడ ఏదో ఒక పవర్ఫుల్ అనేది ఉన్నది. సో మర్చిపోకుండా ఈ గుడికి అనేది నేను ఏదైతే అనుభూతిని పొందినానో అదే అనుభూతి మీరు పొందాలంటే దయచేసి ఈ గుడికి రండి. ఇక్కడ చాలా గోమాతలు కూడా ఉన్నాయి, గోశాల. వాళ్ళకి ఏమైనా ఫుడ్ కావాలంటే కూడా మీరు వేయచ్చు. నాకు మూగజీవులు అంటే చాలా ఇష్టము. సో చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్లో వీడియో చేస్తున్నందుకు. అండ్ గుడి కూడా చాలా ప్రశాంతంగా అంత బాగుంది. ప్రతి ఒక్కటి గుడిని చూసుకొని రాగానే నాకు అంత సంతోషంగా ఉంది. సో మీరు మొత్తం డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, లొకేషన్ ఎక్కడ ఏమనేసి. మీరు గూగుల్లో కూడా జస్ట్ కందికొప్పం ఇది కాలభైరవ టెంపుల్ అని కొడితే కూడా వచ్చేస్తుంది. చెన్నై నుంచి ఇక్కడికి 240 చిల్లర చేంజ్ ఉంది కిలోమీటర్స్. సో బెంగళూరు నుంచి ఇక్కడ మ్యాక్సిమం 110-120 లోపలనే ఉంది. కాకపోతే ఒక దగ్గర లెఫ్ట్ తీసుకోవాలా కొన్ని కిలోమీటర్స్కి వచ్చిన తర్వాత. సో మర్చిపోకుండా మన వీడియోని కూడా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. దయచేసి మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటాను. సో కొద్ది రోజులుగా వీడియోస్ రానందున వరకు క్షమించండి. కొంచెం నాకు స్ట్రగులింగ్స్, సో కొన్ని ఇష్యూస్ అవుతుంది. సో అందుకు కుదరలేదు. సో మరొక వీడియోలో కలిసేంత వరకు నేను మీ హరిన్ సైనింగ్ ఆఫ్. సపోర్ట్ చేస్తున్నానండి. స్టే సేఫ్. బాయ్. సో ఫ్రెండ్స్, కృష్ణగిరి నుంచి స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరుగుతానే ఈ ఆర్చ్ అనేది దొరుకుతుంది. ఈ కరెక్ట్గా మనము లెఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ ఇది శ్రీ భైరవ నిలయం సెంగుడి నగర్ అనేసి ఉన్నారు.